హాయ్ అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే తెలియని ఒక ఫ్రెష్ డే స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. చాలా మందికి రెజల్యూషన్స్ ఉంటాయి, చాలా మంది కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. బట్ ఆర్జీవీ లాంటి కొంతమంది ఏమంటారంటే ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటదని మీకు అలాంటి అపోహలు ఉండే, అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ అని. చాలా మందికి న్యూ ఇయర్ అనేది ఒక హోప్ గురించి ప్రత్యేకంగా నేను ఈరోజు చెప్పక్కర్లేదు. ఐ వాజ్ డ్రీమింగ్ ఎవ్రీ డే విత్ దట్ హోప్ ఇట్ సెల్ఫ్. అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు, ఏమైపోయావు, 3 months అయిపోయింది, 220 days ఛాలెంజ్ అన్నావు, కంటిన్యూస్గా వీడియోస్ పెడతా అన్నావు, ఎందుకు చేయలేకపోయావు అని. రీజన్ ఈస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సుష్మిత కొనదెల గారు ప్రొడ్యూసర్గా ఒక వెబ్ సిరీస్ కోఆర్డినేటర్గా చేయడం జరిగింది. ఆ సిరీస్ జాయిన్ అయిన ఫ్యూ డేస్లోనే షూట్స్కి వెళ్ళడం వల్ల హైదరాబాద్కి వెళ్ళి నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. బికాస్ డే నైట్ షూట్స్ ఎక్కువైపోయి ఐ కుడ్ నాట్ ఫోకస్ అండ్ గివ్ ద కాంటెంట్స్. ఇవ్వలేకపోతున్నందుకు నేను బాధపడినా, బట్ క్వాలిటీ ఇవ్వలేకపోతే వేస్ట్ అని ఇంకా నేను కొన్ని రోజులు పాజ్ పెట్టాను. యాజ్ టీస్గా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు, ఇక్కడ ఉంటే డైరీ ఫార్మ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, అక్కడ ఉంటే ఫిల్మ్ మేకింగ్ మీద ఫోకస్ చేస్తాను. మన ఛానల్ కూడా ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ కదా, అక్కడ ఉన్నప్పుడు సినిమా అప్డేట్స్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళ పాలసీ ప్రకారం మనం ఆ కాంటెంట్ని మనం రివీల్ చేయకూడదు. సో విత్ దాట్ రెస్పెక్ట్ సినిమా తాలూకా కాంటెంట్ ఏమీ ఇవ్వకుండా అండ్ డైరీ కాంటెంట్ చేయలేక అవి పుట్టే పాజ్. నాకు చాలా మెసేజ్లు వచ్చాయి, ఎందుకు భయ్యా వీడియోస్ చేయట్లేదు, కాంటెంట్ పెట్టండి మేము చూస్తాము అని. ఇలాంటి చాలా మెసేజెస్ వచ్చాయి. కొంతమంది అయితే నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా అనుకున్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఐ డూ హ్యావ్ ఈక్వల్ ప్యాషన్స్ అబౌట్ బోత్ ఫార్మింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్స్ పరంగా కూడా ఆఫ్టర్ సుందరం మాస్టర్ తనేంటి సైలెంట్ అయిపోయాడు, ఎవరితో నేను మాట్లాడట్లేదు, ఫిల్మ్స్ గురించి అప్డేట్ ఏం లేదు, మళ్ళీ రెగ్యులర్గా కోఆర్డినేటర్గా గేమ్ చేంజర్కి సుష్మిత గారి ఫిల్మ్కి ఇలా జాయిన్ అవుతున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు. వీటికి నేను మాటలతో ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదు. బట్ 2026 ఐ విష్ టు కుక్ సంథింగ్ వెరీ వెరీ బిగ్. ఆ హోప్తోనే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఇయర్. విష్ మీ ఆల్సో అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మోస్ట్ ఎక్సైట్మెంట్ విషయం ఏంటో తెలుసా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ న్యూ ఇయర్, ఇట్ వాస్ అవర్ యానివర్సరీ మంత్ అండ్ ఆల్సో అవర్ యానివర్సరీ వీక్. 2021 January 7th మా డైరీ ఫార్మ్ స్టార్ట్ అయింది. 2026 January 7th ఈజ్ అవర్ మైల్ స్టోన్ 5th year anniversary. సో ఈ వీక్ అంతా పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి నేను షేర్ చేసుకుంటాను అండ్ ఫ్యూచర్ హోప్ ఏదైతే ఉందో అది కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. స్వామి శరణమయ్యప్ప.